మనకు ఏపీ తెలంగాణలో 10 అవుట్లెట్స్ ఉన్నాయండి. ఆ అవుట్లెట్ ఏరియాలో వచ్చిన వాళ్ళకు అక్కడి నుంచే మెటీరియల్ అనేది వెళ్ళిపోతుంది. మా అవుట్లెట్ లేని ఏరియా దగ్గరికి వచ్చేసి డైరెక్ట్గా కొరియర్ ద్వారా కానీ మా టెక్నీషియన్ ద్వారా కానీ మనం ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీంతోపాటు మనం వాటర్ ప్యూరిఫైర్తో పాటు అయోనైజర్స్ ఉన్నాయి, మన దగ్గర వాటర్ బాటిల్స్ ఉన్నాయి, వాటర్ క్యాన్స్ ఉన్నాయి. అంటే ఆల్కలైన్కి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ మన దగ్గర దొరుకుతుంది. దీంతోపాటు మనం మన బ్రాండే కాకుండా అదర్ బ్రాండ్స్ కూడా సర్వీస్ టేకప్ చేస్తున్నామండి. హాయ్, వెల్కమ్ టు ఏపీ ఛానల్. నేను విష్ణుప్రియ. ఇప్పుడు మనం హబ్సిగూడలో ఉన్న ప్యూర్జెల్ ప్రోలో ఉన్నాం. అంటే ఏంటి అనుకుంటున్నారా? వాటర్ అండి. మనం తాగే నీళ్లు మన ఆరోగ్యానికి ఎంత అవసరమో ఎంత ముఖ్యమో మనందరికీ బాగా తెలుసు కదా. ఇప్పుడు నీటి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అసలు ఎలాంటి నీళ్లు తాగాలి? ఆర్ఓ వాటర్ హెల్త్కి మంచిదేనా? ఏ నీళ్లు ఎక్కువ ఆరోగ్యాన్ని ఇస్తాయి? మనలో రోగనిరోధక శక్తి ఏ నీళ్లు ఎక్కువగా పెంచుతాయి? ఎలాంటి నీళ్లు తాగితే మనం ఉన్నంతలో ఆరోగ్యంగా ఉండగలమో ఇప్పుడు తెలుసుకుందాం. దాంట్లో వీళ్ళు మనకి ప్యూర్జెల్ ప్రో వాళ్ళు మనకేం ప్రొవైడ్ చేస్తున్నారు, దానివల్ల మనకి వచ్చే ఉపయోగం ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. మనం ఆహారంతో పాటు తాగే నీళ్ల పట్ల కూడా చాలా శ్రద్ధ చూపిస్తున్నాం. ఎందుకంటే నీటితో కూడా మనకు ఆరోగ్యం చాలా ముఖ్యం కాబట్టి, నీటి వల్ల వచ్చే ఆరోగ్యం కూడా మనకు అవసరం కాబట్టి. ఇప్పుడు మనం ప్యూరిఫైర్ వాటర్ తాగుతున్నాము, అలాగే ఆర్ఓ సిస్టంలో ప్యూరిఫైర్ వాటర్ తాగుతున్నాం, క్యాన్ వాటర్ తాగుతున్నాం. ఇలా రకరకాల పద్ధతులు వాడుతున్నాం. కానీ ఆ సిస్టమ్స్ ద్వారా మనం ప్యూరిఫికేషన్ చేసుకున్న వాటర్ తాగడం వల్ల ఆ నీటి వల్ల కూడా కొన్ని నష్టాలు ఉన్నాయి. ఆ నష్టాలు ఏంటి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి, మనం ఆర్ఓ సిస్టమ్ వల్ల కనుక ప్యూరిఫై అయిన వాటర్ తాగితే చాలా మంచిది అనే భ్రమలో చాలామంది ఉండుండొచ్చు. కానీ దాంట్లో కూడా ఎన్ని లోపాలు ఉన్నాయో చూసారా? ఆర్ఓ సిస్టంలో ఉన్న వాటర్, ప్యూరిఫై అయిన వాటర్ మనం తాగడం వల్ల ఫస్ట్ జీర్ణశక్తి తగ్గుతుంది. అంటే డైజెషన్ సిస్టంలో ప్రాబ్లం వస్తుంది. మనం తిన్న ఆహారం కనుక జీర్ణం కాకపోతే అది చాలా అనీజీగా ఉంటుంది. ఎందుకు ఆ జీర్ణశక్తి తగ్గుతుంది అంటే, మనం తీసుకునే దాంట్లో వాటర్ కూడా కంటెంట్ యాడ్ అవుతున్నప్పుడు ఇదే మందంగా ఉండడం వల్ల అది బాగా ప్యూరిఫై చేయలేదు. అంటే మన జీర్ణశక్తిని పెంచలేదు. అది మొదటి సమస్య. రెండోది, కీళ్ళ నొప్పులు వస్తాయి. ఎందుకు? ఆర్ఓ సిస్టంలో కంప్లీట్గా ప్యూరిఫికేషన్ జరుగుతుంది. అంటే 100కి 100% ప్యూరిఫై అయిపోవడం వల్ల వాటర్లో ఉండే మినరల్స్ కూడా పోతున్నాయి. ఇక ఒట్టి నీళ్లు మాత్రమే తాగుతున్నాం. దానివల్ల మన ఎముకల పైన ఉండేటటువంటి ఆ పైపూతంతా కూడా కొద్దిగా కాల్షియం లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి. దానివల్ల మనకి కీళ్ళ నొప్పులు వస్తాయి. ఇక ఎసిడిటీ సమస్యలు, ఇవాళ రేపు మనకి ఎసిడిటీ సమస్యలు ఎక్కువగా పెరగడానికి కారణం నీళ్లు కూడా ఒక కారణం అని చెప్పచ్చు. ఈ నీళ్లు సపరేట్ సిస్టంలో మానకపోవడం వల్ల మనకి ఎసిడిటీ సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అసలు ఇక్కడ మనకి జీర్ణశక్తి కారకపోతే, మనం తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోతే అది లోపల కొవ్వు రూపంలో పేరుకుపోతుంది. మనకి ఇక్కడ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఎనర్జీ స్థాయి తగ్గుతుంది. మనకి కొవ్వు పెరిగిపోయినప్పుడు మనలో శక్తి అనేది ఉండదు. చాలామంది లావుగా కనిపిస్తారు కానీ చాలా ఎనర్జెటిక్గా కనిపించరు. కనపడకపోవడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళలో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉండవు కాబట్టి. ఇంకా ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. ఎప్పుడు కూడా మనం హెల్తీగా అంటే ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ కొవ్వు శాతం ఎక్కువ ఉన్నప్పుడు, లేకపోతే కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఇక్కడ మనకి వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. బరువు పెరగడం, ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం వల్ల బరువు పెరగడం లాంటి పెద్ద సమస్యలు కూడా ఎదుర్కోవాలి. అలానే మనం చిన్న ఏజ్లో కూడా వృద్ధాప్య లక్షణాలు, ముడతలు పడడము, అట్లానే ఇంకా వీక్గా అనిపించడము, ఎముకల నొప్పులు రావడం, ఇట్లాంటివన్నీ కూడా ఆర్ఓ సిస్టమ్ వల్ల జరుగుతున్నాయి. ఇప్పుడు మనం తీసుకున్న ప్యూర్జెల్ వాటర్ ప్యూరిఫైయర్ కనుక మనం తీసుకున్నట్లయితే, దాంట్లో ప్యూరిఫై అయిన వాటర్ తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం. ఇక్కడ బరువు తగ్గుతుంది. ఏ పరిస్థితుల్లోనూ కూడా మన శరీరంలో కొలెస్ట్రాల్ అనేది పెరగదు కాబట్టి, తిన్న ఆహారం తిన్నట్టు జీర్ణం అయిపోతే ఇంకప్పుడు మన హెవీ వెయిట్, మన బాడీకి మించి, ఏజ్కి మించిన వెయిట్ పెరిగే అవసరం ఉండదు కదా, ఎక్కడా పెరగదు. మనం ఈజీగా డైజెషన్ అయిపోతే బరువు పెరగదు. నెక్స్ట్, బీపీ, షుగర్ లాంటివి ఏమి ఉండవు. బ్లడ్ ప్రెషర్ అనేది ఎప్పుడు కంట్రోల్ అవుతుంది? వాటర్ని మనం తాగుతున్నప్పుడు ఆ బ్లడ్ని సపరేట్ చేసి అది ప్యూరిఫై చేసినప్పుడు బ్లడ్ ఫాస్ట్గా కనుక సర్క్యులేట్ అవుతుంటే, రక్త ప్రసరణ బాగున్నప్పుడు బీపీ, షుగర్ లాంటి సమస్యలు రావు. ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఇక కాలేయం, మనకి లివర్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, ఇమ్యూనిటీ పవర్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. పైన ప్రాబ్లమ్స్ ఏమీ లేనప్పుడు శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువ అవుతుందన్నమాట. బ్రెయిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఎందుకు అంటే, మనం ప్యూర్జెల్ ప్రో వాటర్ తీసుకున్నప్పుడు దాన్ని సపరేట్ చేస్తుంది. ఇది హైడ్రోజన్ లెవెల్స్ని, ఆక్సిజన్ లెవెల్స్ని సపరేట్ చేస్తుంది కాబట్టి ఈ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. దానివల్ల బ్రెయిన్ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎముకల్లో దృఢత్వం, ఇది కంప్లీట్ 100% ప్యూరిఫికేషన్ కాదు కదా, మనకు కావాల్సిన మినరల్స్ అనేవి ఈ వాటర్లో ఉంటాయి. అందుకే మనకి బోన్ పైన ఉన్నటువంటి ఆ కాల్షియం లెవెల్స్ ఏమి తగ్గిపోవు. దానివల్ల మనకి బోన్స్ అనేవి, ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి. ఇంకా కొన్ని రకాల క్యాన్సర్స్, రకరకాలుగా స్టోన్స్ పెరిగి
పెరిగిపోవడం, ఆ స్టోన్స్ వల్ల వచ్చే క్యాన్సర్స్, కొన్ని రకాల క్యాన్సర్స్ని కూడా ఈ వాటర్ ప్యూరిఫైయర్లో తీసుకునే వాటర్ ద్వారా మనం నివారించుకోవచ్చు. అంటే మన ఆరోగ్యానికి నీళ్లు ఎంత అవసరమో, ఎంత ముఖ్యమో, మన శరీర స్థితిని బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి మనం నీళ్ళు ఎంతవరకు ప్యూరిఫై చేసుకోవాలో అంతవరకు కూడా ప్యూర్జెల్ ప్రో వాళ్ళు ప్యూరిఫై చేసిన వాటర్ని అందిస్తారు. ఆ మిషన్ తీసుకోవడం వల్ల మనకి కంప్లీట్గా ఆల్కలైన్ ప్యూరిఫైయర్ ద్వారా మనకి ఎంత కావాలో అంతవరకు కంప్లీట్గా ప్యూరిఫై వస్తుంది. సరే, ఇప్పుడు అసలు మనం ఆ మిషన్ ఎలా ఉంటుంది, దాని వర్కింగ్ కండిషన్ ఎలా, దాన్ని ఎలా గుర్తుపట్టాలి, ఇవన్నీ కూడా మనం ప్యూర్జెల్ ప్రో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్యూర్జెల్ ప్రో వాటర్ ప్యూరిఫైయర్ మనం చూస్తున్నాం కదా, ఇది ప్యూర్జెల్ ప్రో వాళ్ళది. ఈ వాటర్ ప్యూరిఫైయర్కి ఉండేటటువంటి లాభాలు, అంటే దీంట్లో ఫిల్టర్ అయిన వాటర్ వల్ల ఉపయోగాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. బట్ ఇది ఎలా పని చేస్తుంది, దీని వర్కింగ్ కండిషన్ ఏంటి, దీని కాస్ట్ ఎంత, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ మేడం. ఇది ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? వర్క్ చేస్తాను మేడం. ఇప్పుడు ఇది మనం మిషన్ స్టార్ట్ చేసినాం ఇప్పుడే మనకు 30 సెకండ్స్ ఫ్లష్ అవుతుంది ఇక్కడ. ఓకే. అంటే మనకు ఏదైనా వేస్టేజ్ వాటర్ ఉన్నా కానీ కూడా 30 సెకండ్స్లో మొత్తం రీఫ్రెష్ చేస్తుంది ఫిల్టర్ని. రీఫ్రెష్ చేసిన తర్వాత ఈ 30 సెకండ్స్ ఫ్లష్ అయిపోయిన తర్వాత మనకు ప్యూరిటీ అనేది స్టార్ట్ అవుతుంది. అంతవరకు మనకు ప్యూరిటీ అనేది స్టార్ట్ కాదు. ఈ ప్యూరిటీ స్టార్ట్ అయిన తర్వాత మనకి మినరల్స్ అనేది దీంట్లో కానొస్తుంది. మినరల్స్ అనేది మనం ఇప్పుడు టీడీఎస్ మీటర్లో యూజ్ చేస్తుంటాం. అలా లేకుండా దీంట్లో మనకి 50 బిలో ఉంటే చూపిస్తుంది, 100 అబౌవ్ ఉంటే 99 వరకు వర్కింగ్ చూపిస్తుంది. అంటే ఇక్కడ మినరల్స్ అనేవి డిస్ప్లే అవుతుంది. ఇంకొకటి మనం మిషన్లో ఏం ప్రాబ్లం వచ్చినా సెన్సార్ ద్వారా చెక్ అనే సింబల్ పడుతుంది. ఓకే. మిషన్ ఫుల్ అయిందంటే మనకు ఆటోమేటిక్గా ఫుల్ అనేది ట్యాంక్ ఫుల్ అనేది పడుతుంది. ఓకే. ఇది మిషన్ వర్కింగ్ కండిషన్. అంటే వాటర్ ఒక్కసారి మనం దీంట్లో పోసుకుంటామా? వాటర్ పోసుకోమండి మనం దీంట్లో. మనం వాటర్ ట్యాప్ ఇన్లెట్ వాల్ కనెక్షన్ నుంచి ట్యాంక్ ఇప్పుడు మనం మిగతా ప్యూరిఫైర్స్ ఎట్లా ఉన్నాయి అట్లా వాల్ నుంచి డైరెక్ట్ కనెక్షన్ తీసుకుంటాం. అంటే వితౌట్ కనెక్షన్ లేకుండా పైనుంచి వాటర్ పోసుకోవడం అట్లా ఏం లేదు. అట్లా మన సింటెక్స్ పైన సింటెక్స్ దాంట్లో నుంచి ఇక్కడ తీసుకోవడం. అదే ఎందుకంటే వ్యూవర్స్ లో కొంతమందికి ఆ ఫెసిలిటీ లేదనుకోండి, వాళ్ళు తీసుకోవచ్చు అంటే వాళ్ళకి ఆ ఛాన్స్ ఉండదు. వాళ్ళు అట్లీస్ట్ కనెక్షన్ అయితే పెట్టుకోవాల్సింది. అంటే అట్లా కూడా ఆల్టర్నేట్ కూడా చేయొచ్చు. సపరేట్ వాళ్ళకి ఏదన్నా ట్యాంక్ అనేది చిన్నది 250 లీటర్స్ పెట్టుకొని అరేంజ్ చేసుకోవాలి. బట్ ఫైనల్లీ మాత్రం ఇది ట్యాప్ కి కనెక్షన్ ఇస్తుంది. రైట్. దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? 26,000. ఇది స్టార్టింగ్ కాస్ట్. ఇంకా రేంజెస్ ఎట్లా ఉన్నాయి? రేంజెస్ మనకు 15,000 నుంచి ఉన్నాయి ఆల్కలైన్లో. ఓకే. 15,000 నుంచి 30,000 వరకు ఉన్నాయి. ఓహో, ఇది ఆల్కలైన్ కదా? ఇది ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్. ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైయర్. ఇది 25 ఉంది. 26 ఇది. స్టార్టింగ్ 15,000. అంటే దాంట్లో కూడా ఈ సిస్టమ్స్ అనేవి ఉంటాయి. అంటే దాంట్లో ఈ మనకి డిస్ప్లే సెన్సార్ బోర్డ్ అనేది ఉండదు, మామూలు నార్మల్ ఉంటుంది. ఇక్కడ డిస్ప్లే సెన్సార్ ఉంటుంది. ఒకసారి అది చూపిస్తారా వాటర్ ఎలా ప్యూరిఫై అయింది? ప్యూరిఫై అయిన వాటర్ మా కోసం. ఇప్పుడు మనం వాటర్ ప్యూరిఫై అయిన వాటర్ ఆ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇది మనది ఆల్కలైన్ వాటర్ బాటిల్. ఓకే. ఇది ఆల్కలైన్ వాటర్ బాటిల్. ఆల్కలైన్ వాటర్ బాటిల్. ఇప్పుడు ఎవరి దగ్గరకన్నా డెమో వెళ్ళేటప్పుడు మనం మిషన్ తీసుకెళ్ళలేం కదా డైరెక్ట్గా, ఈ డెమో చూపించడానికి. అంటే ఈ మిషన్ చేసే వర్క్ అంతా ఇప్పుడు ఈ బాటిల్ చేస్తున్నట్ట? బాటిల్ చేస్తుంది. ఓకే, చూసారు కదా, అర్థమవుతుందా? మిషన్లో చూపించి బాటిల్లో పోసారు ఏంటి అని అనుకోకండి. ఇప్పుడు మనకి చెప్పిన కండిషన్స్ అన్ని, ఫస్ట్ అది ప్యూరిఫై చేయడం, వేస్టేజ్ అంతా తీసేయడం, మినరల్స్ డిస్ప్లే చేయడం, ఇదంతా కూడా మనకి ఈ బాటిల్ చేస్తుంది. దీన్ని ఆల్కలైన్ వాటర్ బాటిల్ అని అంటారు. ఇప్పుడు ఆ మిషన్లో ఉన్నవన్నీ ఇది చేస్తుంది అనమాట. బయటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చు. దాంట్లో జస్ట్ ఆరో వాటర్ పోసి మనకు ఒక 5 minutesలో ఆల్కలైన్ అయిపోతుంది. ఓకే. మనం ఇట్లా డైరెక్ట్గా తాగేయచ్చు. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. దీన్ని ఒక 5 minutes ఇట్లా షేక్ చేయాలి వాటర్ బాటిల్. అంటే వాటర్ మనకు కింద మినరల్స్ ఉంటాయి, మినరల్స్ కాటరేజ్ అని ఒకటి ఆల్కలైన్ ఫిల్టర్ ఉంటుంది కింద. తీసి చూపిస్తాను తర్వాత. మనకి ఉంది. ఓకే. వాటర్ పోసి అట్లా షేక్ చేసి దీంట్లో మనకు pH స్కేల్. దీని pH స్కేల్. pH లెవెల్స్ మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఇది మనకు 7 అబౌవ్ ఉంటుంది, అంటే 8.5 ఉంటుంది. ఓకే. మనకి ఎప్పుడు వాటర్ కూడా pH 7 అబౌవ్ ఉండాలి. 7 అబౌవ్ ఉండాలి. pH లెవెల్స్ అనేవి వాటర్లో 7% కంటే ఎక్కువ ఉండాలి. అబౌవ్ 7%. ఇప్పుడు ఇది అబౌవ్ 7%. ఇంకొకటి మనకు వాటర్లో ఇమ్యూనిటీ పెంచి ఇప్పుడు ఓఆర్పి టెస్టింగ్ కూడా అవసరం ఉంటుంది. ఓఆర్పి టెస్టింగ్. ఓకే. ఇది pH లెవెల్ టెస్ట్ చేశారు. ఇప్పుడు చేసేది ఓఆర్పి టెస్ట్. ఇలాగా పింక్ కలర్లోకి వస్తుంది. ఓకే.
ఇప్పుడు pH లెవెల్ 7 అబోవ్ ఉన్నప్పుడు బ్లూ కలర్ కనిపిస్తుందా? బ్లూ కలర్ కనిపిస్తుంది. ఓకే. ఓఆర్పి టెస్ట్లో పింక్ కలర్లో వస్తే దీని పర్సంటేజ్ ఎంత ఏంటి? -300. -300. ఓకే. ఒకసారి ఇదే దాన్ని మాకు నార్మల్ వాటర్లో కూడా పెట్టి చూపిస్తారా వేసి? ఓకే మేడం. ఓకే. ఇప్పుడు ఇవి చూసారు కదా, ప్రెజెంట్ మనకి ఏదైతే ఉందో ప్యూర్జెల్ ప్రో మిషన్ ఏదైతే వర్క్ చేస్తుందో ఆ మిషన్లో ఉన్నది ఆ బాటిల్లో పనిచేస్తుంది. వాళ్ళు టెస్ట్ చేశారనమాట. వాటర్ దీంట్లో పోసారు, ఇదేమో ఓఆర్పి లెవెల్, ఇది pH లెవెల్స్ టెస్ట్ చేశారు. మనకి ఈ రెండు కనిపిస్తున్నాయి కదా. వాటర్లో అసలు టీడీఎస్ లెవెల్స్ అనేవి ఎంత పర్సెంటేజ్ మనకు 50 to 300 బిలో ఉండాలి. అప్పుడు గుడ్ వాటర్. 300 బిలో ఉండాలి. ఓకే. ఇప్పుడు మనం బోర్ వాటర్ మీ క్యాన్ వాటర్లో చూద్దాం. బయట మనం క్యాన్ వాటర్ తీసుకొచ్చుకుంటాం కదా. ఓకే. ఇది క్యాన్ వాటర్. క్యాన్ వాటర్లో చెక్ చేసేది ఎంత ఉంది దాంట్లో పర్సెంటేజ్? 28.7 ఉంది కింద, పైన 36 ఉంది. పైది ఒకటి 36. దీంట్లో మనకు 36 ఉంది టీడీఎస్ లెవెల్. ఓకే. 36 అంటే మనకు 50 బిలో ఉంది. అవును, అంటే అసిడిక్ వాటర్. అసిడిక్ వాటర్ ఇది. అసిడిక్ ప్లస్ మనకు మినరల్స్ ఏమి ఉండవు. మనకు 50 అబోవ్ ఉంటేనే మనకు మినరల్స్ యాడ్ అవుతాయి. ఓకే. 50 బిలో ఉంటే మినరల్స్ ఏం లేదు. ఏం లేనట్టు. ఇప్పుడు మనం ఆల్కలైన్ వాటర్లో చూద్దాం. ఓకే. దీంట్లో ఎంత ఉన్నా 101 ఉంది. 101 కనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో 101 ఉంది. అంటే 50 అబోవ్ ఉంది మినరల్స్ యాడ్ ఉంది. ఓకే. టీడీఎస్ లెవెల్స్ ఇది పర్ఫెక్ట్గా మేము మేనేజ్మెంట్ చేస్తాం మీకు. ఓకే. టీడీఎస్ లెవెల్స్ కూడా సపరేట్గా ఉన్నాయన్నమాట. తర్వాత ఇప్పుడు మనం pH లెవెల్స్ అవి కూడా ఒకసారి చెక్ చేస్తాం. ఓకే. ఇప్పుడు నార్మల్ వాటర్ చూద్దాం. ఇదైతే మీ దగ్గర ఆల్కలైన్ ప్యూరిఫైర్ వాటర్ కదా. నార్మల్ వాటర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇది బయట మనం క్యాన్ వాటర్ తీసుకొచ్చుకుంటాం. ఇది క్యాన్ వాటర్. రైట్. దీంట్లో మనం pH లెవెల్ టెస్ట్ చేద్దాం. ఇది మనకు ఎల్లో కలర్లో ఉంది. మనం pH దీంట్లో చూసుకుంటే మనకు 6లో ఉంటుంది. ఓకే. ఇది ఈ కలర్ ఇప్పుడు 6లో ఉంది. అంటే అసిడిక్ లెవెల్లో ఉంది. ఓకే. ఇది మొత్తం మనకు 7 డౌన్ ఉంటే అసిడిక్ లెవెల్ వాటర్, అసిడిక్ లెవెల్ 7 అప్ ఉంటే ఆల్కలైన్. ఇది ఆల్కలైన్. ఇది ఆల్కలైన్ వాటర్. ఇప్పుడు దీంట్లో ఓఆర్పి టెస్ట్ చూద్దాం. ఇప్పుడు మనం చూపించేది ఓఆర్పి టెస్ట్. దీంట్లో ఎలాంటి చేంజెస్ లేదు. ఓకే. అంటే వాటర్ రియాక్షన్ జరగలేదు మనకి. ఓకే. అంటే దీంట్లో మనకు -300 ఓఆర్పి అనేది లెవెల్స్ అనేటివి లేవు ఈ వాటర్. ఇప్పుడు మనం క్యాన్ వాటర్ తీసుకున్నాం. ఇది క్లియర్గా చూడండి, ఇది క్యాన్ వాటర్. దీంట్లో pH లెవెల్ టెస్ట్ చేశారు. ఇది ఎల్లో కలర్లోకి మారలేదు, మన ముందే టెస్ట్ చేశారు. అంటే ఇది ఎసిడిక్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే కిందకి బాగా ఎక్కువ ఉంది. ఇది ఓఆర్పి టెస్ట్ చేశారు. అసలు దీంట్లో ఏ మార్పు జరగలేదు. దీంట్లో డ్రాప్స్ వేసారన్న ఫీలింగ్ కూడా ఏం కనిపించట్లేదు. బట్ అలా కాదు, ఆల్కలైన్ ప్యూరిఫైర్ వాటర్ కూడా మనం ఇక్కడ చూస్తే మనకి క్లియర్గా కనిపిస్తుంది. అంటే దీని కండిషన్ ఇది, దీని కండిషన్ ఇది అన్నట్టు చాలా చక్కగా తెలుస్తుంది అనమాట. ఈ రెండిలా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇది pH లెవెల్, హై లెవెల్లో ఉన్న pH లెవెల్. ఇది ఓఆర్పి టెస్ట్. నార్మల్ వాటర్కి మన ఈ ప్యూర్జెల్ ప్రో ప్యూరిఫైర్ వాటర్కి ఆల్కలైన్ ప్యూరిఫైర్ అంటే ఆల్కలైన్ ప్యూరిఫైర్కి డిఫరెన్స్ చాలా క్లియర్గా చూడండి. ఆల్కలైన్ కదా, హైడ్రోజన్ రిచ్ వాటర్ ప్యూరిఫైర్. హైడ్రోజన్ రిచ్ వాటర్ ప్యూరిఫైర్ అంటారు దీన్ని. ఇన్ కేస్ మార్కెట్లో దొరుకుతుందా విడిగా? దొరుకుతుంది. ఓకే. మీరు ఎలా ఇస్తారు? ఈజీ సర్వీస్ ప్లాన్ అన్నారు. ఈజీ సర్వీస్ ప్లాన్ అంటే ఇప్పుడు మా మిషన్ తీసుకుంటే ఇన్బోల్డ్ మన దగ్గర ఆల్కలైన్ ఫిల్టర్ యాడ్ అయి ఉంటుంది దీంట్లో. ఓకే. ఇప్పుడు వేరే కెంట్ కానీ ఆక్వాగార్డ్ ఏదైనా మిషన్లు ఉంటాయి, వాళ్ళకు కూడా మేము ఆల్కలైన్ యాడ్ చేస్తాం అనమాట. అంటే వాళ్ళు కంప్లీట్ మిషన్ మార్చుకోకుండా ఆల్కలైన్ యాడ్ చేసి వాళ్ళకు కూడా ఈ వాటర్ గుడ్ వాటర్ వచ్చేటట్టు మేము చేయగలుగుతాం. ఓకే. ఇంకోటి ఈ సర్వీస్ ప్లాన్ ఏమంటే వాళ్ళకు ఇయర్లీ 1000 రూపీస్ కట్టాలి. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి జనరల్ చెకప్ ఉంటుంది. అంటే వాళ్ళు pH కరెక్ట్ లెవెల్స్ తాగుతున్నారా లేదా అనేది మేము ఎవ్రీ 3 మంత్స్ కూడా 4 టైమ్ విజిట్ అవుతాం 1 ఇయర్. ఓకే. 1 ఇయర్ ఇయర్లీ మీరు 1000 రూపీస్ కడితే మీరు వెళ్ళి చెక్ చేస్తారు. వీళ్ళకంటే మీ దగ్గర తీసుకున్న వాళ్ళకైనా సర్వీస్ ప్లాన్కి 1000 రూపీస్ కట్టాలా? లేదు, అవసరం లేదు. ఆల్రెడీ మిషన్ బయట ఏదైనా ఒక ఆర్ఓ సిస్టమ్ ఉంటే మీరు ఆల్కలైన్ మిషన్ దాంట్లో ఫిక్స్ చేస్తారు కాబట్టి వాళ్ళు సర్వీస్ కోసం 1000 రూపీస్ కట్టాల్సి ఉంటుంది. మీరు 3 మంత్స్కి ఒకసారి విజిట్ చేసి చెక్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ చేసుకున్నాం, నెక్స్ట్ ఇయర్ వద్దనుకుంటే ఓకేనా? ఓకే, వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు మేము దీన్ని తీసుకోవాలి అంటే డీలర్షిప్ ఇప్పుడు మీ దగ్గర ఎలా సేల్ చేయాలి? మార్కెట్లో దొరుకుతుంది అన్నారు, ఓకే, అది పక్కకు పెట్టేద్దాం. మీ దగ్గర తీసుకోవాలి. ప్యూర్జెల్ ప్రో వాళ్ళ దగ్గరే మేము ఈ హైడ్రోజన్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్ డిస్ట్రిబ్యూటర్స్ డీలర్స్ ఉంటారు. ఓకే. వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్. ఇప్పుడు వేరే
విలేజ్ కానీ వేరే టౌన్ కానీ ఉంటారు కదా, అక్కడ మన డీలర్లు ఉంటారు, ఓకే. అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. విలేజెస్లోను టౌన్స్లోను కూడా dealership డీలర్షిప్ ఉన్నాయి, మీకు డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, వాళ్ళని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇప్పుడు దీనికి సంబంధించి ప్యూర్ జెల్ ప్రో మేనేజింగ్ డైరెక్టర్తో ఒకసారి మాట్లాడదాం, ఇది ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అనేది కూడా ఒకసారి కనుక్కుందాం. చూసారు కదా ప్యూర్ జెల్ ప్రో మిషన్, ఇప్పుడు మన దగ్గర ఉన్న మిషన్ వచ్చి 26,000 అన్నారు, 26,000 రూపీస్ ఉంది. 15,000 నుంచి స్టార్టింగ్ నుంచి 15,000 నుంచి కూడా ఉంది. ఇక్కడ మనకి కంప్లీట్గా డిస్ప్లే మిషన్ అనేది వస్తుంది. అప్ టు 30,000 వరకు మీకున్న మోడల్స్ని బట్టి మీకు కావాల్సిన వాటిలో ఏదో ఒక మోడల్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. దీనికైతే ఎంతకాలం గ్యారంటీ ఇస్తారు మీ దగ్గర? 1 year గ్యారంటీ. 1 year గ్యారంటీ. 3 years ఫ్రీ సర్వీస్. 3 years ఫ్రీ సర్వీస్ చేస్తారు. 1 year ఎవ్రీ 3 monthsకి ఒకసారి జనరల్ చెకప్ ఉంటుంది. ఓకే. దీంట్లో కూడా ఎవ్రీ 3 monthsకి ఒకసారి జనరల్ చెకప్ అంటే ఉంటుంది. ప్లాన్ తీసుకుంటే వాళ్ళకి 1 year వరకే వేరే కస్టమర్స్కి, మా కస్టమర్స్కి వచ్చేసి 3 years వరకు. 3 years వరకు ఇంక వీళ్ళ దగ్గరే కొంటారు కాబట్టి 3 years వరకు వాళ్ళు ఫ్రీ సర్వీస్ చేస్తారు, మధ్యలో వచ్చి చెకప్ చేస్తారు. 1 year గ్యారంటీ కూడా ఉంటుంది. ఆల్రెడీ మన దగ్గర ఏదైనా ప్యూరిఫైర్ ఉందనుకోండి, ఆ ప్యూరిఫైర్కి మనం ఏం చేయాలి అంటే, మనం కనుక ఆల్కలైన్ మిషన్ కనుక ఫిక్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ బాగుంది, మనకి నచ్చింది, బట్ కానీ మన దగ్గర ఉన్న మిషన్ని చేంజ్ చేయలేము, ఇంత బడ్జెట్ కూడా పెట్టాలని అనుకోవట్లేదు, ఆల్కలైన్ మిషన్ వరకే తీసుకొచ్చి ఫిక్స్ చేస్తారు. తర్వాత మనం ఇయర్లీ ప్లాన్ తీసుకుంటే ఒక 1,000 రూపీస్ కట్టామనుకోండి, ఆ 1,000 రూపీస్తో ఎవ్రీ 3 monthsకి ఒకసారి వచ్చి మన పీహెచ్ లెవెల్స్, ఆర్కో లెవెల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటారు. 1 year వరకు సర్వీస్ ఇస్తారు. ఆఫ్టర్ 1 year కావాలనుకుంటే మళ్ళీ 1,000 కట్టి కంటిన్యూ చేసుకోవచ్చు. చాలా బాగుంది. వాటర్ ప్యూరిఫికేషన్ కూడా మనం ఇక్కడే క్లియర్గా చూసాం కదా పీహెచ్ లెవెల్స్ అవి. ఒకసారి ప్యూర్ జెల్ ప్రో మేనేజింగ్ డైరెక్టర్తో కూడా మాట్లాడదాం. సార్ కూడా ఎలా స్టార్ట్ చేశారు, ఎంత గ్యారంటీ ఇస్తారు, ఇది కూడా కనుక్కుందాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ప్యూర్ జెల్ ప్రో మేనేజింగ్ డైరెక్టర్ మనతో ఉన్నారు. ఒకసారి సార్తో మాట్లాడదాం. ఇంకా మనం డీటెయిల్స్ ఎలా తీసుకోవాలి, డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఉన్నాయన్నారు కదా, డీలర్షిప్ ఎలా, ఇవన్నీ కూడా అడుగుదాం. హాయ్ సార్. నమస్తే అండి. ఈ ప్యూర్ జెల్ ప్రో మిషనరీ గురించి అయితే ఇప్పుడు మేము విన్నాము, బట్ ఇది డైరెక్ట్గా మీ దగ్గర తీసుకోవాలన్నా లేదా విలేజెస్లో డీలర్షిప్ తీసుకోవాలన్నా ప్రాసెస్ ఏంటో ఒకసారి చెప్తారా? ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు వచ్చేసి మనకు ఏపీ తెలంగాణలో 10 outlets ఉన్నాయండి. ఓకే. ఆ అవుట్లెట్ ఏరియాలో వచ్చిన వాళ్ళకు అక్కడి నుంచే మెటీరియల్ అనేది వెళ్ళిపోతుంది. మా అవుట్లెట్ లేని ఏరియా దగ్గరికి వచ్చేసి డైరెక్ట్గా కొరియర్ ద్వారా కానీ మా టెక్నీషియన్ ద్వారా కానీ మనం ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రాబ్లం లేదు, మొత్తం ఇస్తున్నాము. దీంతోపాటు మనం వాటర్ ప్యూరిఫైర్తో పాటు అయనైజర్స్ ఉన్నాయి మన దగ్గర, వాటర్ బాటిల్స్ ఉన్నాయి, వాటర్ క్యాన్స్ ఉన్నాయి, అంటే ఆల్కలైన్కి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ మన దగ్గర దొరుకుతుంది. దీంతోపాటు మనం మన బ్రాండే కాకుండా అదర్ బ్రాండ్స్ కూడా సర్వీస్ టేకప్ చేస్తున్నామండి. దీనికి మొత్తం టోటల్ ఏపీ తెలంగాణ వైడ్ మేము ఎక్స్పాండ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా దగ్గర 10 అవుట్లెట్లే, మొత్తం 52 డిస్ట్రిక్ట్లో గాను 10 ఓపెన్ అయినది. ఇంకా 46కి డీలర్స్కి అవకాశం ఉందండి. కంపెనీ మార్కెటింగ్ సపోర్ట్ ఉంటుంది, బిజినెస్ ప్రపోజల్ కూడా ఉంది, డీలర్షిప్ తీసుకొని బిజినెస్ చేసుకోవచ్చు. మా డీలర్స్కి డిస్ట్రిబ్యూటర్కి ఆ పరిధిలో వచ్చిన ఆ పిన్ కోడ్ లొకేషన్లో వచ్చిన ప్రతి ఆర్డర్ ఆన్లైన్ రానియండి, ఆఫ్లైన్ రానియండి, ఆ డీలర్కి ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్ కంపెనీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. ఒకవేళ డీలర్ లేని ఏరియాలోనే కంపెనీ డైరెక్ట్గా ఇవ్వగలుగుతుందండి. ఓకే. అంటే ఇన్ కేస్ మిమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అయినా ఆ ఏరియాలో కనుక డీలర్ ఉంటే మీరు వాళ్ళ ద్వారానే వెళ్తారు. ఈ విధంగా అయితే మార్కెటింగ్ సపోర్ట్ అయితే కంపల్సరీ డీలర్కి అయితే ఉంటుందండి. ఒక డీలర్షిప్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మినిమం 2 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ అయితే అవసరం పడుతుంది. అంటే వాళ్ళకి అప్రాక్సిమేట్గా తెలియాలి కాబట్టి 2 లక్షల వరకు మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉంటుందండి. ఆ 2 లక్షల ఇన్వెస్ట్మెంట్గా ఓన్లీ ప్రోడక్ట్ ఒక్కటే పర్చేజ్ చేసి పెట్టుకోవాలి వాళ్ళు. ఓకేనండి. ఇప్పుడు మిషనరీ సంగతి ఓకే, మీ దగ్గర బాటిల్స్ అవి ఉన్నాయన్నారు కదా, వాటి కాస్ట్ ర్యాండమ్గా ఎంత ఉంటుంది ఎవరైనా తీసుకోవాలి? 350 ml వాటర్ బాటిల్ వచ్చేసి 1290 రూపీస్ ఉందండి. 750 వాటర్ బాటిల్ వచ్చేసి 1890, 1 లీటర్ వాటర్ బాటిల్ వచ్చేసి 2399. దీంతో పాటు 5 లీటర్ జగ్గు కూడా ఉంది. ఇంకా తర్వాత ఇంకా చాలా ప్రొడక్ట్స్ వచ్చేసి మార్కెట్లోకి తీస్తున్నాము. ఎప్పుడు అడ్వాన్స్డ్ కొత్త టెక్నాలజీ మాత్రమే మేము మార్కెట్లోకి తీసుకురాగలుగుతున్నాం. ఆల్కలైన్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీ దగ్గర దొరుకుతాయి. వాటర్ బాటిల్స్, జగ్స్, ప్యూరిఫైయర్స్ దగ్గర నుంచి జగ్స్ వరకు అన్ని ఆల్కలైన్ ప్రొడక్ట్స్ మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో చూసారు కదా, డీలర్షిప్ తీసుకోవచ్చు. అంటే కేవలం వాటర్ ప్యూరిఫైర్ గురించి మాత్రమే కాకుండా బిజినెస్ చేయాలి అని అనుకుంటే కూడా మీరు 2 లక్షలు పెట్టుబడి పెట్టండి. బిజినెస్ ఎలా చేయాలో చెప్పారు కదా, మనం బిజినెస్ కూడా చేసుకోవచ్చు. అన్ని ప్రోడక్ట్స్ వాళ్ళ దగ్గర దొరుకుతున్నాయి. ఇంకా ఇప్పుడు డీలర్షిప్ కోసం కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు తెలుసుకోవాలి అనుకుంటే వీళ్ళ కంప్లీట్ అడ్రస్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాం, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాం. మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ప్యూరిఫైయర్లో కానీ డీలర్షిప్లో కానీ ఏదైనా ప్రోడక్ట్లో కానీ ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు కాల్ చేసి అడగచ్చు. అలానే అడ్రస్ హబ్సిగూడలో ఉన్న ఆఫీస్ అడ్రస్ ఇచ్చాము. మీరు ఆఫీస్కి వచ్చి డైరెక్ట్గా వాళ్ళని విజిట్ చేసి మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇది మన ప్యూర్ జెల్ ప్రో వాటర్ ప్యూరిఫైర్ వాళ్ళ ఆఫీస్ గురించి చెప్పాం, వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి చెప్పాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కాల్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏపీ ఛానల్.